అపోస్తలుల కార్యం 12 ఇంటికి పోయి చూసుకోండి. పేతురుని విడుదల విడుదల యేసు నామములో ప్రభువా పేతురు విడుదల మహాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన విని దేవుడు దూతనల్లా పంపించి 16 మంది సైనికుల మధ్యలో ఉన్న పేతురుని బయటికి తీసుకొచ్చి ఇనప గేట్లు దాటించి మరి బయటికి పంపించి తీసుకొచ్చి వెళ్ళిపెడితే పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు ఈ ప్రార్థన చేసేవాళ్ళ దగ్గరికి వచ్చి. చిన్న పాప పేరు రోదే వచ్చి తలుపు తీయకుండానే పేతురు స్వరం విని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేశామో ఆయన వచ్చాడమ్మా, బయట నిలిచి తలుపు తడుతున్నాడు ఆయనే. పాప అంటది. వీళ్ళేమంటారు రాసింది అక్కడ చూడు. హేపో మేము ఆయన రాక కోసం ప్రార్థన చేస్తుంటే అదంత తేలిక అయ్యింది. బా అమ్మా నిజమే నేను చెప్పేది, ఆ వచ్చి తలుపు కొడుతున్న వాడిని స్వరం విన్నానే పేతురు పక్కన వాళ్ళు వచ్చి పిచ్చి పిల్ల ప్రార్థన చేస్తుంటే తెలియట్లా పిచ్చిదానా పో స్తోత్రం నాయన. వీళ్ళు పిచ్చోళ్ళు, నేను కాదు వీళ్ళు పిచ్చోళ్ళు. అరే ప్రార్థన చేశారు జవాబు వచ్చిందని నమ్మరు. నాకు డౌటు ఈ పాప ఎందుకు వెళ్ళింది తలుపు దగ్గరికి. పిల్లలు మహా తెలివైన వాళ్ళండి, వాళ్ళకి దగ్గర నిజంగా దేవుడి జ్ఞానం ఉందేమో అనిపించుద్ది ఒక్కోసారి. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే మిగిలిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఈ చిన్న పాప ప్రార్థన చేయకుండా తిరుగుతుంది. ఎందుకో తెలుసా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పేతురు బయటకు వస్తాడు, ఏడకే వస్తాడు, తలుపు కొడతాడు. నేను కూడా ప్రార్థనలో ఉంటే ఆయన తలుపు ఎవరు తీస్తారు? దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తిరుగుతుంది. ఇప్పుడు చిన్నది ఈ లోపు తలుపు చప్పుడు వచ్చింది, బిర్రబిర్ర పరిగెత్తుకొని పోయింది, తలుపు తీలా విన్నది. ఎందుకు తెలుసా, ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా టెస్ట్ విన్నది. ఎవరు లోపల తలుపు తీయండి అన్నాడు. నా గొంతు మీకు గుర్తేగా. మీ ఇంటి బయటకు వచ్చి అమ్మా అన్నాను అనుకో, నేను చాలేమన్నా అంటారు కదా, గుర్తుండదా? ఆడవాళ్ళు అనుకుంటారా? నిద్రలో కూడా గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా అన్నాను అనుకో, నేను గుర్తుపడతారు. అమ్మా తలుపు కొడుతున్నాడు పేతురు బయట. ఈ చిన్నది విన్నది, ఒరే ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇంకా ఈ పిచ్చోళ్ళు మొరపెడుతున్నారు. యేసయ్య జవాబు ఇచ్చాడు, పేతురు బయటకు వచ్చాడు, మా ఇంటికాడికే వచ్చాడు. పోయి లేపుతుంటే వాళ్ళందరూ కలిసి కసిరించుకున్నారు. తర్వాత నువ్వు పిచ్చిదాన్ని అన్నారు. నేను పిచ్చిదాన్ని కదే అమ్మా, నువ్వు పిచ్చిదాన్ని వచ్చుడు రా వచ్చి చూస్తే పేతురే. ప్రార్థన చేశారు, కళ్ళు కాంపౌండ్ పిడుగుపడింది. కాంపౌండ్ వాడు ఏమంటున్నాడు అన్యుడు, వాళ్ళు ప్రార్థన చేశారు, వీడు విశ్వాసి. వాళ్ళే ఉన్నారు, లేదు మా వల్ల పడలేదు అంటున్నారు వాళ్ళు. వీళ్ళెవరు? టంటోళ్ళు అండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు. సమస్యను గురించి వికృతంగా చెప్పే వాళ్ళ మాటలు గట్టిగా తీసుకుంటారు కానీ సమస్యల్ని తీసే దేవుని సర్వశక్తి గల హస్తాన్ని గురించి నమ్మరు. ఒక పక్క ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు తమ జీవితాల్లోని కోకోలలో అనుభవించి కూడా వాటిని పునః జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు మర్చిపోవద్దన్నాడు తెలుసా? నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని ఎందుకన్నాడు తెలుసా? నీ గత జీవితంలో అన్ని కార్యాలను చేసుకుంటూ నిన్ను బ్రతికించుకుంటూ తెచ్చిన నా ప్రభు ఇప్పుడు వదులుతాడా? మనసా ఎందుకే కృంగిపోతావు? మనసా ఎందుకే కలవరంలో బతుకుతావు? మనసా ఎందుకే వణికిపోతావు? ఏమైతే ఎన్నో జబ్బుల్లోంచి కాపాడుకొచ్చాడే, ఇప్పుడున్న ఈ జబ్బును తీసేయలేడా? ఎన్నో రోగాలను స్వస్థపరిచి బతికించుకుంటూ తెచ్చాడే, ఆయన బతికించకపోతే నువ్వు ఎక్కడుంటావే మనసా? ఇన్నిటిని దాటించినోడికి ఇప్పుడు ఈ జబ్బు తీయటం తెలియదా? ఇన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చుకుంటా వచ్చాడే, ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకోవాలి. అసలు ఎలాంటి ఘట్టంలోంచి నేను కాపాడబడ్డాను, ఎలాంటి అనుభవాల్లో గుండా నేను వచ్చాను, ఎంత కృంగిపోయిన పరిస్థితుల్లోంచి వచ్చాను, అసలు బ్రతుకుతున్న నిశ్చయత లేని అనుభవాలు కూడా నాకు ఉన్నప్పుడు నా ప్రభు నన్ను దాటించాడే.
ఇప్పుడు నేను ఎందుకు కృంగిపోవాలి? ఇంతకాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా? ఇంతవరకు నడిపించినవాడు ఇప్పుడు వీడేనా? అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా? అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా? ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా? ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా? గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. దేవునికి మహిమ. మనసా, పిచ్చెక్కిన దానిలాగా ఎందుకే కలవరపడుతున్నావు? ఏమైందే పిచ్చి మనసా? చూడు, ఫలానప్పుడు ఎట్లా చేశాడు? నువ్వు కాపాడుకున్నావా? ఆయనే కదా ఆ సహాయాన్ని పంపి బయటేసాడు. ఫలానా జబ్బు వచ్చి నువ్వు అసలు బతకవని డాక్టర్లు చెప్పారు కదా, ఎట్లా బతికావు? ఆయనే కదా స్వస్థపరిచాడు. ఆయనే కదా వైద్యం సఫలమయ్యేటట్టు చేశాడు. ఫలానా తెగులు వచ్చి ఎంతోమంది రాలిపోతే అదే తెగులు నీకు వచ్చిన నువ్వు చావకుండా బతికించాడు కదా. ఆ తెగుల నుంచి కాపాడిన వాడు ఇప్పుడున్న ఈ బలహీనత నుంచి కాపాడలేడా? నిన్ను బతికించుకోలేడా? నీకై ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడు నిన్ను సంరక్షించుకోలేడా? నీ ఆయుష్కాలాన్ని పొడిగించలేడా? ఒక్కసారి కన్నీళ్లు విడిచి ఏందయ్యా నా గతి అని అడిగిన హిజ్కియాకి అడగకుండానే 15 ఏళ్ల ఆయుష్కాలం ఇవ్వలేదా? దేహాన్ని బాగు చేయలేడా? పరిస్థితులను మార్చలేడా? దిగజారిన ఆత్మీయత నుంచి తిరిగి నిన్ను పునరుద్ధరించలేడా? మనసా, ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు వ్యతిరేకతలను ఆలోచిస్తున్నావు? నో, ఆయన ఉన్నాడు. ఆయనను బట్టి నేను సంతోషిస్తానని సంతోషంతో నింపబడు మనసా. బలవంతుడు మనకు తోడై ఉన్నాడు మనసా. మన బలహీనలే కావచ్చే పిచ్చి మనసా, బలవంతుడు మనకు తోడై ఉన్నాడు. యౌవనంబు పక్షిరాజు, యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబై వెలయురీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే మనసా బాగు చేస్తాడు. ఏం కాదు, బాగుపడతా. షుగర్ అయితే ఏమైంది? అందరి రిపోర్ట్ కొంతమందికి వచ్చింది, నీకు అదే రిపోర్ట్ అని ఎందుకు అనుకుంటున్నా? అందరికి కిడ్నీలు పోయినా నీకు పోతాయా? అందరికి కళ్ళు పోయినా నీకు పోతాయా? అందరికీ చర్మరోగం వచ్చిన నీకు వచ్చిద్దా? ఎందుకు అలా అనుకుంటున్నావు? పిరికి మనసా. ఆయన నాకు ఇష్టమైతే ఒక్కసారి నేను టచ్ చేస్తే చాలదా? ప్రభావం యేసులో లేదా? ఒక్కసారి అట్లా నేను టచ్ చేస్తే చాలదా? మారిపోయింది కదా. నాకు కూడా 2018లో గుండె సమస్య అనే ఒక రిపోర్టు, ఏదో అబ్నార్మల్ సంథింగ్ అనే వచ్చింది. ఇక రవి పాష్ గారు, కిరణ్ పాష్ గారు నా దగ్గరికి వచ్చి, ఇక ఏడవరు, ఇది ఇంకా సేపట్లో నేను పోతున్నట్టు వాళ్ళు ఏడుతూ ఉన్నారు. నాకు ఇంకా దడ పెరిగింది. ఎవరికైనా భయమేగా. గుండె చెకప్కు పోయి రిపోర్ట్ తీసుకొని వచ్చి ఏడుస్తూ ఉంటే ఏమని వస్తుంది? నా గుండె వేగం పెరిగింది. ఏందన్నా అంటున్నారు. నాకు ఏందన్నా? ఏం లేదన్నా, కొంచెం ఏం లేదా, మీ ఇద్దరు బయటికి పోయినా, అర్జెంటుగా మీరు బయటికి పోయినా. వాళ్ళు బయటికి పంపించి తలుపు గేడేసి మోకాళ్ళు వేసి పరిశుద్ధ గ్రంథం తీసుకున్నా.
ఏంది ప్రభా, ఏంది ఇంతవరకైనా మనకు సమయం ఏమన్నా ఉందా? ఇంకా వాళ్ళ మాటలు కాదు, నువ్వు చెప్పాయా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యం తీస్తే నేనున్నాను, భయపడద్దు, స్వస్థపరుస్తాను అన్న. ఏముండదు, డోంట్ వరీ. భయపడ నిమిత్తం లేదు అన్నాడు ఆయన. అంతే, కృతజ్ఞతలు చెప్పి డోర్ తీసా, ప్రార్థన చేసుకున్నా. అంతే, మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ మొత్తం టెస్టులు, మొత్తం ఏమి లేదు, నార్మల్. అది ఒకవేళ ఉన్నా వచ్చిన మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నేను సావాలి మొర్రో అన్న ఆయన పర్మిషన్ లేకుండా పోలేవు. ఆహా, ఆయన గేటు తీస్తేనే నువ్వు పోయేది. తాళం ఆయన దగ్గర ఉందంట. మరి నాకేం తెలుసు, ఆయన చెబుతున్నాడు. ప్రకటన 1:18 డోర్ లాకే ఆయన దగ్గర ఉంటే ఇక సత్తాను బతుతాను భయం అవసరంలా. ఆయన ఉన్నాడు. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇక ముగింపులోకి వచ్చా. చెప్పు, ఉన్నాడా లేడా? బాగు చేస్తాడా చేయడా? షుగర్ అయితే, బీపీ అయితే, క్యాన్సర్ అయితే, హెచ్ఐవి అయితే, గ్యాస్ ట్రబుల్ అయితే, పక్షవాతం అయితే, కిడ్నీలు పోతే, లివర్ పోతే, ఊపిరితిత్తులు పోతే బాగు చేయలేడా? చెప్పండి గట్టిగా. మరేంది? అప్పులైతే ఏమోనబ్బా, పెద్ద పెద్ద మొత్తాలుగా కష్టమేమో. ఎంత మొత్తం? కోట్ల, లక్షల, వేల? ఏసై తీర్చలేడా? చిన్న బిడ్డలాగా నమ్ము సోదరా. పిచ్చోడు అనుకోని, జనం పిచ్చోడు అనుకోని, ఈడోడురా దేవుడు తిరుగుతాడు అంటారా తిరుగుతాడు, దేవుడు తిరుగుతాడు అంటే తిరుగుతాడు. ఎట్ట తిరుగుతాడు రా దేవుడు అంటే? ఎట్టో కట్ట తిరుగుతాడు రా, నాకు నమ్మకం ఉంది. నీకేందిరా? నీకు వచ్చిన దడ ఏంది నాకు అర్థం కాదు. పడితే పడు, నువ్వు దడపడు. అసలు నా దగ్గర రావాకు నువ్వు. నీ దెబ్బకి నా దగ్గర టెన్షన్ వస్తుంది. అసలు దడవాళ్ళని మన పక్కనే పెట్టుకోకూడదు. నేను చెబుతున్నాను, ఈ ఊరికనే కృంగిపోతుంటారే, ఊరికనే దిగజారిపోతుంటారు, ఊరికనే నీరుగారు, ఎట్లాంటి సోదోళ్ళని మన పక్కన పెట్టుకోకూడదు అసలు. స్తోత్రం. మళ్ళీ చెబుతున్న వాళ్ళు ఏమన్నా అనుకొని ఈ దడవాళ్ళని సోదోళ్ళని మన పక్కన పెట్టుకోకూడదు. ఊరక ఏందో అనుమానంగా చూస్తుంటారు మనకెళ్ళి. ఎంత సమస్య, ఏం కాదో దేవుడు ఉన్నాడు ఏంది అనాలా. అది భరోసా. మనసుని విశ్వాసంతో నింపుకుందాం. దేవుని శక్తిగల కార్యాలని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఒకటేమిటంటే, గత కాలంలో ప్రభువు చేసిన మేళ్లను తలంచినప్పుడు ప్రస్తుత కాల శ్రమలు అసలు లెక్క చేయవు. నువ్వు విశ్వాసం బలపడిద్ది. అంత గండాన్ని తప్పించాడు, అంత ఘట్టాన్ని తప్పించాడు, ఇది ఎంత, అంత శోధనలు తప్పించాడు, ఇది ఎంత అనేస్తావు. నీ ఆనందానికి ఎవ్వడూ దొంగిలించలేడు. అవి మర్చిపోయావా, అవుట్. అందుకే కార్యాలు రాసి పెట్టుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు నంబర్ 1 సోమరులు మనం ఈ విషయంలో. 2-3 గుర్తుపెట్టుకొని ఎగిరెగిరి చెబుతుంటాం. ఒకప్పుడే మరే మామూలుగానే అని చెప్పి 2-3 చెబుతుంటాం. 2-3ఏనా చేసింది దేవుడు? ఒకప్పుడే మరే మామూలుగానే 2-3ఏనా? రాయి పుస్తకం పెట్టుకుని వరుస కూర్చొని గుర్తు చేసుకుంటా ఏమేం తప్పించాడు, ఎన్ని చేశాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి చదువు. పూర్తి బలంతో నింపబడతాం. మళ్ళా ఇది కూడా దావీదే నేర్పాడు. గతకాలపు కార్యాలను గుర్తు చేసుకున్నాడంట. దేవుడు మళ్ళా సాయం చేశాడంట. నీ మనసుని దేంతో నింపుకుంటావో ఆ ఫలితాన్ని నువ్వు చూస్తావు చెల్లి. టోటల్గా నీ ఇష్టం. జాగ్రత్త పడు. ముగిస్తున్నా నేను తమ్ముడా. నీ మనసులో దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండి వీసుమంత సందేహం కూడా రానియకుండా, ఇప్పుడు ప్రజెంట్ ప్రతికూలతలో తిరుగుతూ ఉన్నా సరే అనుకూల ఫలితాలు నీకు దేవుడు సిద్ధపరిచాడని నమ్ము. ఆఖరికి నీ ఆత్మీయ జీవిత విషయంలో కూడా ఇప్పుడు బలహీనంగా ఉండొచ్చు. నీ భక్తి నీకు తృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, తప్పకుండా నీ భక్తి స్థితిని కూడా మారుస్తాడు ఆయన.
మరికొంతకాలము సహించిన తర్వాత ప్రభు తానే మిమ్మును స్థిరపరిచి బలపరచును, సంపూర్ణులుగా చేయును అనే మాట పేతురు అన్నాడు. నిలబెడతాడు. డోంట్ వరీ, లే పైకి లే, ఇంకా చాలు, చాలాసేపు చెప్పా, లేండి. మనసులో శత్రువు పుట్టించే సందేహాలకు తావివద్దు. మనసును ఒక అద్భుతమైన కర్మాగారం లాగా నిర్మించాడు దేవుడు. దాన్ని దేంతో నింపుకుంటావో నీ ఇష్టం, అయ్యే ఫలితాలు అనుభవిస్తావు. దేవుణ్ణి బట్టి, విశ్వాసమును బట్టి ఆశీర్వాదకరమైనటువంటి విషయాలతో నింపుకుంటావా, లేకపోతే శత్రువు ఇచ్చిన రాంగ్ సిగ్నల్స్ను బట్టి శాపంతో నింపుకుంటావా? నిర్ణయం నీదే. ఈ మధ్యాహ్నం వేళ అనేక సంగతులు, అనేక విషయాల రహస్యాల గుట్టు విప్పాడు దేవుడు. నీ మనసును దేంతో నింపుకుంటున్నావో అర్జెంటుగా మారు మనసు పొందు, సరి చేసుకో, సరిదిద్దుకో. దేవుని కృపా కార్యాలు గతంలో ఎన్ని చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో. దానివల్ల నువ్వు ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న శోధనలో జయం పొందుతావు. అలాగే గతకాలపు కార్యాలను గుర్తు చేసుకోవటం వల్ల దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయలేవు, కృతజ్ఞత కలిగి బతుకుతావు. ఆ కార్యాలు గుర్తు చేసుకోవటం వల్ల దేవుని పట్ల ప్రేమ కలుగుతుంది, దేవునితో బతకాలనిపిస్తుంది, దేవుణ్ణి హత్తుకోవాలనిపిస్తుంది, ప్రభుని కౌగిలించుకోవాలనిపించేంత ప్రేమ పుడుతుంది ఆయన కార్యాలు గుర్తు చేసుకుంటే. నా తమ్ముడా, నా చెల్లి, నా అక్క, నా అన్న, నీ పిల్లలకి నీ గతాన్ని గుర్తు చేయి. మనం ఎంత దీన స్థితిలో ఉన్నాం, ఈ స్థితికి వచ్చాం దేవుడు చేశాడని. దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో నీ పిల్లలకి కథలు కథలుగా చెప్పు. సోదరుడా, నీ బిడ్డలకు చెప్పు, నీ భార్యకు చెప్పు. ఇంట్లో కనీసం ఒకళ్ళన్న గతాన్ని గుర్తు చేసేవాళ్ళు అయి ఉండండి. కుటుంబాలు బాగుంటాయి, దేవుని యందు కృతజ్ఞత కలిగి బతుకుతారు. గుర్తు చేసుకుందాం. దేవా, ఈవేళ నువ్వు నాతో సూటిగా మాట్లాడావు, నీకు వందనాలు. చాలా సంగతులు నేర్పించావు. పరదేశుని గురించి, ఎత్తబడే పరిశుద్ధులను గురించి, పరలోకంలోని విభాగాల గురించి, వీటన్నిటితో పాటు మనస్సు యొక్క మర్మాన్ని కూడా మా ముందు విప్పావు. నీకు వందనాలు ప్రభువా. మేము పరిగెత్తకుండానే, ఏం శ్రమ చేయకుండానే మా గుండె వేగాన్ని పెంచి మా శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పుల్ని తేగా సత్తా మా మనసుకుంది. అదే ఒక కళ్ళు లేని వాడు దాన్ని ఎదుర్కొంటే వానికి అది కనపడలేదు కనుక వానికి ఎలాంటి మార్పు ఉండదు. అలాగే కొన్నిసార్లు నా ప్రభువా, మా పరిస్థితుల విషయంలో మేము అలాగనే అయిపోవాలి. కొండలాంటి పెను ఆపదలు పడగెత్తిన పాముల వలె మా ముందున్నా మేము కళ్ళు మూసి కేవలం నీ మీద ఆధారపడి విశ్వాస నేత్రాలతో ముందుకు నడిచిపోవాలి. నా ప్రభు, మాకు బలమీ అయ్యా, శక్తిని, జ్ఞానమీ అయ్యా, నేర్పించయ్యా. మనసులో సందేహిస్తే జరగదు, కానీ సందేహింపక ఏది నమ్ముతావో అదే జరిగింది. ఏబు వ్యతిరేక ఫలితాలు నమ్మాడు, అయ్యే పొందాడు. అవి పొంది ఆ శ్రమలో ఉన్నప్పుడు మళ్ళా నమ్మాడు, ఈ పరిస్థితి మారిద్ది, ఈ పరిస్థితి మారిద్ది, ఈ పరిస్థితి మారిద్ది, మళ్ళా నా పూర్వ వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు, ఖచ్చితంగా జరిగిద్దని మళ్ళా నమ్మాడు. చివరికి అదే జరిగింది. నాయన, మేము ఏమనుకుంటామో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఏబు లైఫ్లో 2 అనుభవాలు మేము చూశాం. కాబట్టి మా బిడ్డలందరూ ఈ విషయాలను గ్రహించిన వారై జాగరూకులే మసలుకోవడానికి సహాయించు. ఈ విలువైన సందేశాలు మా అంతరంగాల్లో స్థిరపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని, మా బిడ్డల్ని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని దయచేసి బాగు చేయండి, స్వస్థపరచండి, క్షేమాన్ని ఇవ్వండి, వారి శ్రమల నుండి విడిపించండి, వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయండి, కృప అనుగ్రహించండి. బిడ్డలందరినీ పేరు పేరున నీ చేతికి అప్పగిస్తూ, ఇదిగో కూటం అయిపోతుంది, వాళ్ళు కలిసి ఏకాంతంగా ప్రార్థన చేసుకొని చుండగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి మంచి నడిపింపును దయచేయండి. ఎవరు ఏ శ్రమలో, వ్యాధిలో, బాధలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో నలుగుతున్నారో, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, వారి పరిస్థితులు యేసు నామములో మారిపోవునుగాక. సేవ చేసే సేవకులకు సైతం విప్లవాత్మకమైన మార్పులు కనపడాలి ప్రభువా. కృప చూపు. కృంగుబాటు, నిరుత్సాహం, నిరాశ కలిగించే దుష్టుడి కుట్రలో నాశనమైపోవాలి. రెట్టించిన ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులతో తాము ఆనందంగా ఉండి అనేకుల్ని ఆనందపరిచే విధంగా బిడ్డల్ని ప్రోత్సహించమని, గొప్ప గొప్ప రిజల్ట్ మాకు ఇవ్వండి, రిపోర్ట్ మాకు ఇవ్వండి. ఇప్పుడు రోగగ్రస్తులుగా ఉన్న వాళ్ళ రిపోర్ట్ మారిపోవాలి ప్రభువా, యేసు నామములో మారిపోవాలి, యేసు నామములో కార్యసిద్ధి కలిగించండి. ఈ మనవులన్నీ మీ పాదాలు సమర్పిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు, దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కలిగించు. రోగగ్రస్తమైన శరీరములు యేసు నామములో బాగుపడును గాక. ఆమేన్. వారి మనసులో ఉన్న కృంగుబాటు, రోగాన్ని గురించిన భయం తీసివేయి ప్రభువా, తీసివేయి ప్రభువా. బిడ్డలందరికీ క్షేమ సమాధానాలు దయచేయి. వారి భవిష్యత్తు శుభప్రదమై ఆశీర్వాదకరమై అనేకులకు ఇచ్చే దీవెనకరమైన అనుభవాలు వారు ఉండేటట్టు చేయి. సంతులేని వారికి సంతానము దయచేయండి ప్రభు. రోగ పీడితులైన వారికి స్వస్థత కలిగించండి. అప్పుల ఊపిలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఉద్యోగ ప్రయత్నంలో వారికి సఫలత దయచేయండి. ఆత్మీయతలో ఎదుగుదల కోరిన వారికి ఎదుగుదల దయచేయండి. సేవ విషయంలో భారం కలిగిన వారికి సేవాశక్తిని కలిగించండి. నశించిపోతున్న ఆత్మల భారము దయచేయండి. పేరు పేరున దీవించమని, తిరుగు ప్రయాణాలు తోడై ఉంటుంది. క్షేమాన్ని దయచేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా మొర్ర పెట్టు చున్నానికేగా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభు నీ మోము చూడా చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా
వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, వెగటు గలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటు గలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకి, నాకొకసారి కనిపించరావా. యేసయ్యా,
మొరపెట్టుచున్నాను దేవా దేవా పరిశుద్ధుడా నజరేతువాడా ఆరాధ్యుడా అభిషిక్తుడా యేసయ్యా 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 నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండియేగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా